హలో అండి, ఈరోజుటి వార్తా విశ్లేషణకు స్వాగతం. మన చుట్టూ రోజూ ఎన్నో పరిణామాలు జరుగుతుంటాయి కదా. అప్పుడప్పుడు న్యూస్ చూస్తుంటే అదంతా ఒక పెద్ద గందరగోళంలా అనిపిస్తుంటుంది. కాని ఆ సమాచారాన్ని సరైన క్రమంలో పెట్టి చూస్తే స్టోరీ చాలా సింపుల్గా అర్థమైపోతుంది. అందుకే ఈరోజు వార్తల్లోని టాప్ హెడ్లైన్స్ని రాజకీయాల దగ్గర్నుంచి ఒక వింటైన పెళ్లి ముచ్చటదాకా చాలా స్పష్టంగా డీకోడ్ చేద్దాం. అస్సలేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సరే, ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటో ఒక్కసారి బ్రీఫ్గా చూసేద్దాం. ముందుగా దక్షిణ భారత రాజకీయాలు, ఆ తర్వాత జాతీయ రాజకీయ పరిణామాలు, నెక్స్ట్ ఒక వింత వివాహం, అండ్ లాస్ట్లో గ్లోబల్ ఇంకా హెల్త్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదటి టాపిక్ దక్షిణ భారత రాజకీయాలు. అవునండి, సౌత్ పాలిటిక్స్ ఇప్పుడు మామూలు థ్రిల్లర్ని తలపించట్లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అసలు ఊహించలేం. ముందుగా తమిళనాడు విషయానికి వస్తే పరిస్థితి రోజుకో మలుపు అన్నట్లుంది. స్టార్ హీరో విజయ్ పెట్టిన టీవీకే పార్టీ అప్పుడే ఒక రేంజ్లో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఫ్యాన్స్ అయితే ఫుల్ సంబరాల్లో ఉన్నారు. ఇంకో పక్క వీసీకే పార్టీతో ఒక షరతులతో కూడిన ఒప్పందం జరిగిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇదంతా ఒకెత్తైతే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సడన్గా పుదుచ్చేరి రిసార్ట్ నుంచి హుటాహుటిన చెన్నైకి పరిగెత్తుకురావడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే ఇక్కడ మరో యాంగిల్ కూడా ఉందండోయ్. విజయ్ టీవీకే పార్టీ ఒక ఫోర్జరీ కేసుని అలాగే కొన్ని ఆర్థిక ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొంటోందని వార్తలొస్తున్నాయి. ఇక్కడ మనం ఏ పార్టీ స్టాండ్ తీసుకోకపోయినా సోర్సెస్ ప్రకారం చూస్తే మాత్రం తమిళ పాలిటిక్స్ ఇప్పుడొక హై వోల్టేజ్ డ్రామాను తలపిస్తున్నాయి అనడంలో డౌటే లేదు. సరిగ్గా పక్కనే ఉన్న కేరళలో కూడా పాలిటిక్స్ బాగా హీట్ ఎక్కాయి. అక్కడ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద సస్పెన్సే నడుస్తోంది. దీనికి తోడుగా సురేష్ గోపి ఎఫెక్ట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఈ ఎఫెక్ట్ వల్ల త్రిస్సూర్ లాంటి చోట్ల ఏకంగా లక్షల ఓట్లు ఆవిరైపోయానే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు లీడర్షిప్ కోసం సస్పెన్స్, ఇంకోవైపు గ్రౌండ్ లెవెల్లో ఒక స్టార్ పవర్ ఎఫెక్ట్. ఇవి కేరళ రాజకీయాలను ఇంకెన్ని మలుపులు తిప్పుతాయో చూడాలి. సరే, ఇప్పుడు సౌత్ నుంచి మన ఫోకస్ని నేరుగా జాతీయ రాజకీయాల వైపు మళ్లిద్దాం. ఇక్కడ కూడా సమీకరణాలు అంతే స్పీడ్గా మారిపోతున్నాయి. నేషనల్ పాలిటిక్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పశ్చిమ బెంగాల్. ఇక్కడి వ్యవహారాలు ఎప్పుడూ వాడివేడిగానే ఉంటాయి కదా. లేటెస్ట్ మూలాల నివేదికలు ఏం చెబుతున్నాయంటే ఏకంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసే దిశగా గవర్నర్ అడుగులు వేస్తున్నారట. ఇది నిజంగా సంచలనమే. మరోవైపు ముస్లిం ఓట్ల మద్దతుతోనే తమకు ఘన విజయం దక్కిందని టీఎంసీ నుంచి కాబోయే సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వీటికి తోడు ఒక 5 కోట్ల డీల్ వివాదం కూడా తెరపైకి వచ్చి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక బీజేపీ విషయానికొస్తే వాళ్ల క్యాబినెట్లో ఏకైక మహిళగా అగ్నిమిత్ర పాల్ స్థానం దక్కించుకోవడం బెంగాల్ పాలిటిక్స్లో ఒక ముఖ్యమైన పాయింట్. మళ్లీ గుర్తుచేస్తున్నాను, ఇక్కడ మనం ఏ పార్టీ వాదనను సమర్థించట్లేదు, జస్ట్ రిపోర్ట్స్లో ఉన్న వాస్తవాలను మాత్రమే విశ్లేషిస్తున్నాం. ఇదే నేషనల్ సెక్షన్లో మరో కీలకమైన డిఫెన్స్ అప్డేట్ ఉందండి. మన భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అదేనండి సిడిఎస్ లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి గారు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జాతీయ భద్రతా వ్యూహాల పరంగా ఇది చాలా చాలా ముఖ్యమైన నియామకం. ఇక మన మూడవ టాపిక్ ఒక వింత వివాహం. ఇప్పటిదాకా మనం పాలిటిక్స్ని చూశాం కదా. ఇప్పుడు బెంగళూరు రూరల్లో జరిగిన ఒక అనూహ్యమైన ఇమోషనల్ లోకల్ స్టోరీని చూద్దాం. ఇది సమాజంలో మారుతున్న బంధాలకి ఒక పెద్ద ఉదాహరణ. ఈ స్టోరీ టైమ్లైన్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. చిక్కబళ్లాపురం దగ్గర జరిగిన ఈ ఘటన అందర్నీ షాక్కి గురిచేసింది. విషయమేంటంటే శశికళ, ప్రవీణ్ల తల్లులు సొంత అక్కాచెల్లెళ్ళు. అంటే వీరు వరుసకు అక్కాతమ్ముళ్ళు అవుతారు. పైగా ప్రవీణ్ కంటే శశికళ వయసులో కూడా పెద్దది. కాని గత 3 ఏళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. రీసెంట్గా ఇంట్లో పెద్దలు శశికళకు వేరే పెళ్లి ఫిక్స్ చేసి పెళ్లి కార్డులు కూడా పంచేశారు. ఇంకేముంది, సరిగ్గా అప్పుడే ఈ జంట ఇళ్లు వదిలేసి గురువారం రోజు అంగట్ట గ్రామంలోని ఒక శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే తమ పేరెంట్స్ నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని ఏకంగా ఎస్పీ ఆఫీస్కెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక్కడే అసలైన ఎమోషన్ ఉందండి. ఎస్పీ ఆఫీస్లో కూతుర్ని ఆ పరిస్థితిలో చూసిన తల్లి గుండె ఎంత రగిలిపోయుంటుందో ఊహించండి. నువ్వు ఏకంగా తమ్ముణ్ణే పెళ్లి చేసుకుంటావా అని ఆ తల్లి బోరున విలపిస్తూ అడిగిన ఈ ప్రశ్న వినడానికి చాలా కష్టంగా ఉంది కదూ. సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లెలి కొడుకుని ఎలా చేసుకుంటావని ఆ తల్లి నిలదీసిన తీరు నిజంగా సొసైటీలో మారుతున్న బంధాలకు, ఘర్షణలకు అద్దం పడుతోంది. కానీ ఈ మొత్తం స్టోరీలో
అసలు పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం. తల్లి అంతలా ఏడుస్తున్నా, చుట్టూపక్కల సమాజం దీన్నొక వింత సంఘటనగా చూస్తున్నా శశికళ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. తాను ప్రవీణ్తోనే కలిసి ఉంటానని చాలా కాన్ఫిడెంట్గా తేల్చి చెప్పేసింది. చూశారా, పాత సంప్రదాయాలకు ఈ తరం పర్సనల్ డెసిజన్స్కి మధ్య గ్యాప్ ఎలా పెరిగిపోతోందో. ఓకే, ఇక మన చివరి సెక్షన్ గ్లోబల్ మరియు హెల్త్ న్యూస్. లోకల్ నుంచి గ్లోబల్కి వెళ్ళి బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో కూడా ఓ లుక్కేద్దాం. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడం మన హెల్త్కి చాలా ముఖ్యం. తాజాగా హంటా వైరస్ అనే పేరు వార్తల్లో బాగా వినిపిస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఉన్న కేప్ వర్డేలో ఈ వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇది చూసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO వెంటనే అలర్ట్ అయిపోయి కొన్ని కీలకమైన గైడ్లైన్స్ కూడా ఇచ్చేసింది. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ పట్ల మనం అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం కదా. దీంతో పాటుగా మరికొన్ని ఫాస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. పంజాబ్లోని జలంధర్ ఇంకా అమృత్సర్లలో జరిగిన జంట బాంబు పేలుళ్లు ఒక్కసారిగా సెక్యూరిటీ టెన్షన్ పెంచేశాయి. అటు అమెరికా వైపు చూస్తే ఒహియో పాలిటిక్స్లో మన ఇండియన్ ఆరిజిన్ లీడర్ వివేక్ రామస్వామి సృష్టిస్తున్న సెన్సేషన్ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక కోదాడలో నడిరోడ్డుపై ఒక భర్త తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మహిళల భద్రత మీద మళ్లీ ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తోంది. సో అదండి విషయం. వీటన్నిటినీ చూశాక ఒక బలమైన ప్రశ్న మిగిలిపోతోంది. ఒకసారి ఆలోచించండి. ఒకవైపు రాత్రికి రాత్రే ఊహించని విధంగా మారిపోతున్న రాజకీయ సమీకరణాలు, ఇంకోవైపు ఏమాత్రం అర్థంకాని రీతిలో మారిపోతున్న కుటుంబ బంధాలు. అసలు మన ఆధునిక సమాజం ఎంత స్పీడ్గా, ఎంత అనూహ్యంగా పరిణామం చెందుతోంది కదా. ఈ ప్రశ్నని అలాగే ఆలోచిస్తూ ఉందాం. ఈ రోజుటి మన వార్తా విశ్లేషణను ఇంత ఓపికగా ఫాలో అయినందుకు థ్యాంక్యూ సో మచ్. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.